ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మనకి చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే 2024 చాలా దారుణమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయింది. అదిగాక మనకు క్రోధినామ సంవత్సరం కలిసి రావడం వల్ల ఒకవైపు అంటే జలప్రలయాలు కానివ్వండి, లేనట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేటువంటి వారికి విదేశీ ఉద్యోగ సంబంధించిన అనేకమైన ఇబ్బందులు కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఎంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా. కనీసం 2025 అయినా బాగుంటుందా, ఇంకా 3 నెలల్లో రాబోయేటువంటి 2025 ఎలా ఉండబోతుంది, కొంచెమైనా ఆశాజనకంగా ఉంటుందా అనేటువంటిది అడిగారు. దాన్ని బట్టి నేను ముందుగా చెప్పడం జరుగుతుంది ఇది. సో ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంఘటనలు, అదేవిధంగా మీ యొక్క పర్సనల్ చార్ట్ రీత్యా మీ జాతచక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ అంటే మీ పర్సనల్ చార్ట్ ఈజ్ డిఫరెంట్, బట్ మీ రాశిరీత్యా మీ లగ్నరీత్యా ఈ యొక్క గురువు కానీ శని కానీ రాహుకేతులు కానీ మనకి 2025వ సంవత్సరంలో ఎప్పుడు మారుతున్నారని చూసుకున్నట్లయితే మనకి గురువు మే 15కు మారుతున్నాడు. అప్పటి వరకు మనకు వృషభ రాశిలోనే ఉంటాడు. శని భగవానుడు 30 మార్చిని మారుతున్నాడు. రాహుకేతువులు ఏంటంటే 30 మే నుంచి మారుతున్నారు 2025లో. కాబట్టి ఈ గ్రహాలు మారే వరకు ఉండేటువంటి ఫలితాలు, మారిన తర్వాత ఉండేటువంటి ఫలితాలు 2025 సంవత్సరంలో అందరికీ ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి, మరియు ఏం చేసుకోవాలి మీరు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి, సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు 2వ స్థానంలో కేతు ఉన్నాడు. సో ఈ 2వ స్థానంలో ఉన్నటువంటి కేతు మే 30వ తేదీకి మారి లగ్నంలోకి వస్తాడు. సో ఎప్పుడైతే ఇది లగ్నంలోకి రావడం జరుగుతుందో, సప్తమంలో ఉన్న శని కూడా అష్టమంలోకి వెళ్తాడు. సర్వసాధారణంగా వీళ్ళకి నెక్స్ట్ ఇయర్ మే నుంచి అష్టమ శని ప్రారంభం అవుతుంది. ఏమంటే అష్టమ శని అనగానే మనం భయపడాల్సిన పని లేదు. అష్టమ శనిలో మీకుండే ప్లానటరీ పొజిషన్స్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంచెం లేట్ అవుతుంటాయి పనులు. అష్టమ స్థానం అనగా లేట్ అవ్వడం, అంతేగాని అసలు ఇంకేమీ కలిసి రాకపోవడం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే ధనస్థానంలో ఎప్పుడైతే ధనస్థానం నుంచి కేతువు మారాడో, రాశిలోకి ఎప్పుడైతే కేతు వస్తున్నాడో, ఇది ఆధ్యాత్మిక యోగాన్ని, స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన వాటిని బ్రహ్మాండంగా పెంచుతుంది. ఇది కాకపోతే ఇక్కడ అష్టమశని నడుస్తునేటప్పుడు కొంత పూర్వీకుల ఆస్తులు ఉంటాయి, తాతగారి ఆస్తి, ఇట్లాంటి విషయాల మీద కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా గురువు ఎప్పుడైతే మనకి లాభంలోకి వస్తున్నాడో, గురువు లాభంలోకి రావడం, పంచమాధిపతి లాభంలోకి రావడం అనేటువంటిది ఏంటంటే కొంతవరకు మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి గొప్ప కీర్తి ప్రతిష్టలు రావడము, సంతాన అభివృద్ధి కలగడము పంచమాధిపతి లాభంలో ఉండడం వల్ల. అదేవిధంగా మనకి పంచమాధిపతే కాకుండా అష్టమాధిపతి కూడా లాభంలో రావడం వల్ల ఆకస్మికంగా కొన్ని సంఘటనలు ఏవైతే ఉంటాయో అన్ఎక్స్పెక్టెడ్గా కొంత లాభాలు కూడా ఇస్తూ ఉంటుంది. కాకపోతే అష్టమ శని అవడం వల్ల స్లో మూమెంట్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అయితే గతంతో పోల్చుకున్నట్లయితే క్రోధినామ సంవత్సరం కంటే ఖచ్చితంగా ఈ విశ్వవసు అనే సంవత్సరం నెక్స్ట్ రాబోతుంది ఏదైతే ఉందో అది ఆశాజనకంగానే ఉంటుంది. క్రోధంలో మనం చూడండి, ఇప్పుడు అన్ని కోపాలు, గొడవలు, గందరగోళాలు మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఏది మీన రాశిలో రాహు సంచారం జరిగేటప్పుడు ఈ గందరగోళాలు ఉంటాయి, ఈ జల సంబంధించిన ఉంటాయి. అలాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే రాహు కుంభంలోకి వచ్చాడో, కుంభంలో ఇచ్చే రిజల్ట్స్ వేరేగా ఉంటాయి. మరి మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు పర్టికులర్గా గురువుకి సంబంధించిన అంటే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ ఎక్కువగా చేయండి. మీరు ఎంత దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర నామస్మరణ, జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ, మెడిటేషన్ అంటే షట్చక్ర సాధన చేసేవాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే మెడిటేషన్లో గణపతిని తలుచుకున్నట్లయితే ఎప్పుడైతే మీకు ఈ 2లో మే 30 వరకు ఉన్నాడు,
గణపతి ఆరాధన వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఫైనాన్షియల్గా ఆగిపోయిన డబ్బులు వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది 2లో కేతువు ఉండి మీరు గణపతి చేయడం వల్ల గరికతో గణపతిని అర్చించడం ఇవి చేయండి. చేస్తున్నట్లయితే బాగుంటుంది. మరియు ఎప్పుడైతే లగ్నంలోకి వస్తాడో అంటే రాశిలోకి వస్తాడో కేతువు అప్పుడు మాత్రం కాస్త ధ్యానం ఎక్కువగా చేస్తూ ఉండండి. వ్యాపార అభివృద్ధి ఉంటుంది, సంతాన అభివృద్ధి ఉంటుంది. కాకపోతే కొంత వర్కులు లేట్ అవుతూ ఉంటాయి. శనివారాలు వీలైనంత మటుకు కాస్త శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, వీలైతే నరసింహస్వామి ఆరాధన. టెంపుల్స్ ఉంటాయి మనకి, ఆంజనేయ స్వామి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నరసింహస్వామి, ఈ ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి. అన్ని విధాలా బాగుంటుంది. 2024 కంటే 2025 విశ్వవసు అనేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ధన సమృద్ధి యోగాన్ని ఇస్తుందట విశ్వవసు అంటే. మరి దేశ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూడండి, జలరాశుల్లో మీనం యొక్క సంచారం జరుగుతున్నందుకు మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, 9 months బ్యాకే చెప్పుకున్నాం. రాహు మారినప్పుడు జలరాశుల్లోకి రాహు వచ్చాడు. రాహు ఈజ్ ది డ్రాస్టిక్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు. జల సంబంధించినవి బాగా పెరుగుతాయి. జల సంబంధించిన వర్షాలు కావచ్చు, నదులు ప్రవహించడం కావచ్చు, జల ప్రళయాలు కావచ్చు వస్తాయని అనుకున్నాం. అదేవిధంగా మనకు జరుగుతుంది కూడా ఇప్పుడు కాలంలో. అయితే మరి ఎప్పుడైతే మీకు రాహుకేతువులు మారుతారో మే 30వ తేదీ నుంచి అక్కడ చాలా మట్టుకు ఈ మే తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఇయర్ 2025 మే తర్వాత వచ్చేవి చాలా అట్లాంటివి జరగవు చాలా మటుకు. అదేవిధంగా కేతు ఎప్పుడైతే మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తాడో భూముల యొక్క ధరలు బాగా పెరుగుతాయి అక్కడ. అంటే ల్యాండ్ రేట్స్ పెరిగేటువంటి సమయం ఎప్పుడైతే సింహంలోకి వస్తాడో కేతు. మరి సింహంలోకి వచ్చిన కేతువు ఏం చేస్తాడండి, కొన్ని అధికారాల్లో ఉండేటువంటి కొంతమందిని బదిలీ చేస్తాడు. అది ఎంపీ లెవెల్ కావచ్చు, ఎమ్మెల్యే లెవెల్ కావచ్చు, సీఎం లెవెల్ కావచ్చు, పిఎం లెవెల్లో కావచ్చు. కొంత మార్పులను ఇస్తాడు అక్కడ. అంటే కొన్ని మార్పుల్ని కేతు ఈజ్ చేంజింగ్, మార్పులు ఇంకొంత ఏదైనా మార్పు తేవడం వాటికి కారకుడు. అదేవిధంగా ఒక గొప్ప కీర్తిని కూడా ఇస్తాడు రాజుకి, ఎందుకంటే కేతు కీర్తికి కారకుడు. మరి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, రాహు ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నాడో కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఘర్షణలు తీసుకొచ్చాడు. శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటువంటి ఘర్షణలు అవుతుంటాయి, కానీ కొంత ధర్మబద్ధంగా అంటే ధర్మ కర్మాది యోగం ఏర్పడుతుంటుంది ఎప్పుడు శని కనుక గురు రాశుల్లోకి వెళ్ళినప్పుడు. కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో రాహు ఎటువంటి, ఎందుకంటే శనివత్ రాహు కుజవత్ కేతు అంటూ ఉంటారు. రాహు ఎటువంటి ఫలితాలను ఇస్తూ వచ్చాడో ఈ శని మీనరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా అంటే వర్షాలు పడవు, కానీ కొంచెం ఎక్కువగా ఎండ తక్కువగా ఉండడం, ఆ 2.5 సంవత్సరాలు కాస్త మబ్బు బట్టి ఎక్కువగా ఉండడం, ఇట్లాంటివి కూడా కొంత జరుగుతూ ఉంటాయి. అంటే చల్లదనం, కోల్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్ళిన శని కదా, కోల్డ్నెస్ మీకు కొన్ని దేశాలు మంచు ఎక్కువ పట్టడం కానీ, అదేవిధంగా ఎండాకాలం ఎందుకని ఎండ అంతగా ఎక్కువ కనిపించట్లేదు ఏంటి అనుకోవడం కానీ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటే కారణం కాదు, కేతువు కూడా సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే రవి ప్రచండంగా వచ్చేటువంటి దానికి కేతువు ఎప్పుడైతే ఉన్నాడో మీరు గమనించవచ్చు. ఈ మీనరాశిలో 2.5 సంవత్సరాలు ఉండే శని, సింహరాశిలో సంవత్సరంన్నర ఉండేటువంటి కేతువు ఈ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క ఫలితాల్లో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ బట్టి లగ్నము, ధనస్థానము, ప్రయత్న స్థానము, వివాహ స్థానం కావచ్చు, గృహయోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని వచ్చిందని అష్టమ శని, అర్ధాష్టమ శని భయపడకండి. మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి పర్సనల్ చార్ట్ కూడా తెలియని వారు ఏం చేసుకోవాలి? ఈ 2025 సంవత్సరం అన్ని విధాలా బాగుండాలంటే మీరు ఆరాధన చేసుకోవడం, గణపతి యొక్క ఆరాధన చేసుకోండి. ఎక్కువగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి. సూర్యుడిని, గణపతిని ఎక్కువ ఆరాధించండి. సేవలు, ఎందుకంటే 12వ స్థానంలో శని వెళ్ళి గురు రాశిలో న్యాచురల్ 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆలయాల్లో నూనెని దానంగా ఇస్తూ ఉండండి. నూనెని లేదా బెల్లంతో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉండండి. అలాగే మరొకటి ఏంటంటే మీరు ఏ బిజినెస్లు చేస్తున్నా కాస్త టెక్నాలజీతో కనెక్టివిటీ ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి. బాగా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే రాహు 11లో న్యాచురల్ 11th హౌస్లో సంచరించేటువంటి సమయము కాబట్టి ఇవి చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది.